ధాన్యం కొనుగోలులో అధికారుల అరాచకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 22 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 24 గంటలు కాకముందే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తూ ఉన్నారు. అయితే రైతులు పంట హార్వెస్ట్ చేసి వాతావరణం సహకరించకపోయినా, ఒకవైపు వర్షాలు కురుస్తున్నా, ఎండ పెద్దగా లేకపోయినా, విపరీతంగా మంచు కురుస్తున్నా ధాన్యం తడవకుండా కాపాడుకొని 8 రోజుల పాటు కళ్ళాల్లో ఆరబెట్టి ఆ ధాన్యంలో తేమ పరిశీలించినప్పుడు మిషన్లో వేస్తే 16 వస్తుంది టెక్నికల్ అసిస్టెంట్ వచ్చినప్పుడు. ఎక్కడ? రైతు ధాన్యం ఆరబెట్టిన కళ్ళంలో. ఇక అక్కడి నుంచి మరో శాంపిల్ తీసుకెళ్ళి ఏ రైస్ మిల్లుకి అయితే అమ్మాలనుకుంటున్నావో అక్కడ మిషన్లో పోస్తే మాత్రం 19.5 వస్తూ ఉంది. అంటే ఇదే ధాన్యం తీసుకెళ్ళి ఆ మిషన్లో పోసినప్పుడు అంత ఎక్కువ ఎందుకు వస్తూ ఉంది అనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను అడిగినా కూడా నీళ్లు నవ్వలేరు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే రైతు కళ్ళంలో ఆరబెట్టిన దగ్గర ఒక మిషన్లో పోసి తీస్తున్నారు, ఒక రీడింగ్ వస్తూ ఉంది. మరలా అక్కడికి వెళ్ళినప్పుడు రైస్ మిల్ దగ్గర రీడింగ్ ఎందుకు మారుతూ ఉంది అంటే ట్యాంపర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రెస్ చేసే విధానాన్ని బట్టి కూడా టెంపరేచర్స్ మారుతూ ఉన్నాయి ధాన్యంలో తేమ శాతం. అందువల్ల ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశించారు, ఇక్కడ ఒక రీడింగ్ అక్కడ ఒక రీడింగ్ వస్తే ఒక్కొక్కడికి పగిలిపోద్దని చెప్పినారు. రైస్ మిల్లుల దగ్గర రైతు సోదరులు ధాన్యం తీసుకెళ్తే అక్కడే పరీక్షలు చేస్తే ఒకవేళ టెంపరేచర్ ఎక్కువ ఉంటే మరలా వాటిని ఆరబెట్టడం ఇబ్బంది అవుద్ది. అందువల్ల రైతు ఎక్కడైతే ఆరబెట్టాడో ఆ పాయింట్లో కూడా తేమ శాతాన్ని టెస్ట్ చేస్తూ ఉన్నాము. ఈ తేమ శాతం తగ్గే వరకు ఇక్కడే కనుక అయితే ఆరబెట్టడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ 16 వచ్చింది అనగానే రైతు తీసుకెళ్ళి మిల్లు దగ్గర తీసుకెళ్ళి నాకు 19 ఎందుకు వచ్చింది? అందువల్ల రైతు ఏదైతే ఆరబెట్టాడో ఆ పాయింట్లో తీసిన తేమ శాతాన్నే పరిగణలోకి తీసుకుని ధాన్యం కొనుగోలు చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎవరైనా రైతు సోదరులు తేమ విషయంలో ఇబ్బందులు పెడితే వెంటనే మన వీడియోలో కింద కామెంట్ చేయండి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్దాం. ఇక మరో అరాచకాన్ని కూడా గుర్తించారు. దాదాపు ఆ రైతులకు ఇచ్చే గోతాలు 8 సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నారంట రీసైకిల్ చేసి. అన్ని బొక్కలు ధాన్యం పోస్తే ఉరుగుతున్నాయి కారిపోయి. ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించాడు. ఇంత కష్టపడి రైతులు పండిస్తే ఈ గోతాలు ఏందిరా? ఇక రైతులు ఆగంగానే గోతాలు కూడా ఇవ్వడం లేదు కొన్ని ప్రాంతాల్లో. ఈ సమస్య కూడా తీవ్రంగా ఉంది. ప్రతి రైతుతో ప్రభుత్వం ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంది. అధికారులు కనుక సమాచారాన్ని దాచాలంటే దాచదు. ఎవరైతే ధాన్యం పండిస్తున్నారో పండించే రైతులకి, ధాన్యం ఎవరైతే అమ్ముకున్నారో ప్రభుత్వానికి మిల్లర్లకి, ఆ రైతుకి వెంటనే ఫోన్ వచ్చింది, మీరు ధాన్యం అమ్ముకున్నారు, మీకు డబ్బు అందిందా లేదా, ధాన్యం అమ్ముకునేటప్పుడు మోసాలు ఏమైనా జరిగాయా, మినిమం సపోర్ట్ ప్రైస్ మద్దతు ధర అందిందా, మద్దతు ధరలో కోత వేశారా తేమ పేరుతో అనే విషయాలను కూడా స్పష్టంగా రైతుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని మొత్తాన్ని క్రోడీకరించి యాక్షన్ తీసుకుంటున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ధాన్యం కొనుగోలులో స్పష్టమైన మార్పులు కనిపించబోతా ఉన్నాయి. ధాన్యం కొనుగోలులో రైతులకి ఎవరైనా ఇబ్బందులు పెడితే మన వీడియోలో కామెంట్ చేయండి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నాది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.